హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్. సో ఈరోజు నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఈ వ్లాగ్లో ఏమేమి ఇయర్ రింగ్స్ ఎక్కడెక్కడ తీసుకున్నానో చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇది నా ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. నేను డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి బయటికి ఎక్కడన్నా రెస్టారెంట్స్కి ఇట్లానే షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను. అండ్ నా జ్యువెలరీ పైకి ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్ వేరే ఉన్నది. అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. శాంతంగా వీడియోస్ తీస్తున్నానంటే మా బాబు పడుకున్నాడు. అండ్ కమింగ్ టు స్టార్టింగ్ నా ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను కదా. ఫస్ట్ ఏం ఇయర్ రింగ్స్ చూపించాలి, ఇవి శారీస్ పైకి సెట్ అవుతాయి అనమాట. మక్కన కుందనాలు అంటారేమో వీటిని, నాకు అంత ఐడియా లేదు. ఇది అక్కడనే మా ఇంటి అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. శారీస్ పైకి పెట్టుకున్నాం అనుకో లైక్ గోల్డ్ లానే కనిపిస్తుంది, బాగా షైన్ కూడా అవుతాయి, మంచి లుక్ అనిపిస్తుంది మనం పెట్టుకున్నప్పుడు. ఇవి ఏ జ్యువెలరీ పైకైనా సెట్ చేసుకోవచ్చు, ఇలా ఉంటాయి. లైక్ దిస్ ఉంటాయి ఇవి ఇయర్ రింగ్స్. అండ్ ఈ పైన ఇది తీసుకోవచ్చు అనమాట. ఏ కలర్ తోటైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకు ఆప్షన్ ఉంటే. ఆల్మోస్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఏ శారీ పైకైనా మ్యాచ్ చేసుకోవచ్చు మనము. ఇది నేనైతే రెడ్ కలర్లో తీసుకున్నాను. ఇవి గ్రీన్ అనమాట. ఈ మిడిల్లో ఉన్నది షైన్ అవుతుంటుంది. నేను ఇవి బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నాను. ఈ ముత్యాల ఇయర్ రింగ్స్ శారీ పైకి సెట్ అవుతాయి అన్నమాట. ఇవి మా అక్క తీసుకుంది నా కోసము. ఇయర్ రింగ్స్ మా అక్క తీసుకుంది. సో నాకు నచ్చితే నేను అడిగిన అనమాట. సో నాకు ఇచ్చేసింది ఇయర్ రింగ్స్. ఇట్లా షేప్ ఇలా ఉంటుంది, బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అని తీసుకున్నాను నేను. ఈ ఇయర్ రింగ్స్ ఏమో చాందబాలి అంటారు కదా, ఆ షేప్లో ఉంటుంది, చాంద్ షేప్లో. సో అలాంటివి కావాలని తీసుకుందామని వెతికాను, నాకు దొరకలేదు. నాకు ఈ స్టైల్లో దొరికాయి, ఇంకా నార్మల్గా తీసేసుకున్నాను. ఇవి కూడా నార్మల్గా శారీస్ పైకి సెట్ అవుతాయి అన్నమాట చూస్తే. ఇవి నా దగ్గర ఉన్న అన్నిట్లో పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి మా అక్క తీసుకుంది, నా కోసం తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ హాఫ్ శారీస్ పైకి బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇవి గోల్డ్ అండ్ రెడ్. మా అక్కది ఏదో జ్యువెలరీ సెట్ పైకొచ్చింది. సో నాకు ఇయర్ రింగ్స్ నచ్చాయి, తను నాకు ఇచ్చేసింది ఇయర్ రింగ్స్. అండ్ నాకు ఏదైనా నచ్చితే నేను తీసేసుకుంటాను, అడిగి తీసుకుంటాను. కానీ ఇస్తారు, నాకు అడిగితే మాత్రం మా అక్క వాళ్ళు ఇస్తారు. నా ఘాగ్రా పైకి, రిసెప్షన్ ఘాగ్రా పైకి తీసుకున్నాను అనమాట. బట్ ఇప్పటివరకు అయితే పెట్టుకోలేదు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఒక వీడియోలో నా హాఫ్ శారీస్ అండ్ నా ఘాగ్రా వీడియో కూడా పెడతానమాట, నా రిసెప్షన్ది. ఎట్లుందో చూస్తారు మీరు. ఇవేమో నా జీన్స్ అట్లా అవి వేసుకున్నప్పుడు జీన్స్ పైకి సెట్ అయితే అని తీసుకున్నాను అనమాట. ఈ 2 టైప్స్. యాజ్ వెల్ యాజ్ లాంగ్ టాప్స్కి అయినా ఫ్రాక్స్కి అయినా స్టైలిష్గా రెడీ అయితే మాత్రం ఇవి సెట్ అవుతాయి. ఇవి మా వదిన నా కోసం తీసుకుందనమాట. కుషల్స్‌లో అనుకుంటా ఇవి ఇయర్ రింగ్స్. స్టార్టింగ్‌లో మ్యారేజ్ అయినాక తీసుకొని తెచ్చిచ్చింది. నా కోసం షాపింగ్ ఎక్కువ చేస్తది. అన్నీ అంటే లైక్ నాకంత ఐడియా ఉండదు. సో తనే ఎళ్లి శారీస్ అయినా నార్మల్‌గా ఏదైనా ఎళ్ళిందనుకో నా కోసం కూడా తీసుకుంటదనమాట. చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ చూపించడానికి, అందుకే ఇలా చూపించేస్తున్నాను. ఇవి రెడ్ కలర్, ఇంకా రెడ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్లో తీసుకున్నాను, బాగా అనిపించి. ఇంకా అవి రెడ్ కలర్ డ్రెస్సెస్ పైకి అలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇవి గోల్డ్. అండ్ ఇవి నార్మల్గా శారీస్, సిల్క్ శారీస్ ఇట్లా కట్టుకుంటాం కదా, దానిపైకి మ్యాచ్ అవుతాయి, ఫ్లవర్ లాగా ఉన్నాయి. ఈ బ్లాక్ ఏమో జీన్సెస్ పైకి బాగా సెట్ అవుతాయి అన్నమాట. అన్నీ తీసుకున్నాను కానీ ఎక్కువ పెట్టుకోవడం అంత లేదులే, ఇంకా ఇవే యూజ్ చేయలేను. వైట్ కలర్ స్టోన్స్లో షైన్ అవుతున్నాయని తీసుకున్నాము. మనం బ్యాంగిల్ స్టోర్స్కి అట్లా వెళ్ళాము అనుకో, అక్కడ వాళ్ళు పెట్టే ఇయర్ రింగ్ లైటింగ్స్కి మనము మొత్తం అవి షైన్ అయితే ఇంట్రెస్టింగ్గా చూసి తీసుకుంటాము. కానీ మనం ఇంటికి తెచ్చుకున్నాక అవంత షైన్ కావు. ఇవేమో మల్టీ కలర్వి ఇయర్ రింగ్స్. ఇవి కూడా వైట్ స్టోన్వే. అండ్ ఇవి నార్మల్గా జీన్సెస్ పైకి సెట్ అవుతాయి. ఇవి కూడా
ఇవి క్యూట్ ఉన్నాయని తీసుకున్నాను. బాగుంటాయి పెట్టుకుంటే మాత్రము. నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్. ఇవి బాగా నచ్చాయి అన్నమాట నాకు యాక్చువల్లీ. ఇవి పర్పుల్ కలర్, ఇవి ఎల్లోలో తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని కలర్స్ ఉన్నాయి కానీ డ్రెస్సెస్ కూడా లేవు నా దగ్గర. అట్లా షాపింగ్ కూడా చేయాలి. చాలా రోజులైంది నేను షాపింగ్ చెయ్యక అనమాట. ఇప్పుడు లాస్ట్ షాపింగ్ వాస్ నా బర్త్డే షాపింగే చేసిన నేను. అది నర్సింగ్కి వెళ్ళి బర్త్డే కోసము క్లాత్ తీసుకొని హాఫ్ స్టైల్ స్టిచ్చింగ్ చేయించాను అనమాట. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేను కాబట్టి పెట్టలేను. బట్ ఆ హాఫ్ సారీ నేను చూపిస్తాను. అదే లైక్ ఏం తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, అక్కడే స్టిచ్చింగ్కి ఇచ్చాను. బాగా కుట్టాడు అక్కడనే. సో ఇది మొత్తం నా ఇయర్ రింగ్ కలెక్షన్. Thank you for watching this video. Please like and share my video. Subscribe my channel. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.